అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి. ఇదే వీడియోని ఇంగ్లీష్‌లో కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇది ప్రపంచ కప్పు 2026 గురించి టీ20 ఫార్మాట్‌లో మనం ఆడబోతున్నామన్న సంగతి తెలిసిందే. 20 టీములు కంపీట్ అవుతున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకులు కూడా విశ్లేషకులు తెలుగులో కూడా అప్‌లోడ్ చేస్తున్నారు. మీరు ఒకళ్ళు ఇంగ్లీష్‌లో చేస్తున్నారు. తెలుగులో కూడా చెయ్యండి. ఈ మహిళా జట్టు గురించి మీరు ఎలాగైతే ప్రపంచ కప్ గురించి మీరు మాట్లాడారో, మీరు మన మెన్స్ వరల్డ్ కప్ గురించి కూడా మాట్లాడండి అన్నట్టుగా అడగడం జరిగింది. అయితే ఇంగ్లీష్‌లో ఏదైతే వీడియో నేను ఇన్ఫర్మేషన్ అప్‌లోడ్ చేశానో దాన్ని రెడీ రెకనార్ అని అంటాం. ఎందుకంటే మన వీడియో వింటే చాలు రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. అంటే ఇండియాకి సంబంధించిన మ్యాచ్‌లు మాత్రమే నేను చదువుతాను. అది వెన్యూస్ ఏంటి, ఎవరితో ఆడబోతున్నాము, టైమింగ్స్ ఏమిటి, ప్లస్ ఈ మన భారత జట్టులో ఏ ప్లేయర్లు ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుందండి. జస్ట్ నా వీడియో చూస్తే మీరు ఒక గ్లాన్స్ లోపల మీకు ఇన్ఫర్మేషన్ అందిపోతుంది. ఆ రోజుల్లో మీరు మ్యాచ్లు చూడవచ్చు. మొత్తం 55 మ్యాచ్లు చూడాలంటే అది సాయంత్రమే ఉంటుంది కాబట్టి అది మీ పర్సనల్కి డిసిషన్కి వదిలేస్తున్నాను. 55 మ్యాచ్లు 20 టీములు కంపీట్ అవుతున్నాయి ప్రపంచ కప్పు. అయితే ఈ వీడియోలో నేను తెలుగు ప్రేక్షకుల గురించి ఒక ఎక్స్క్లూసివ్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి. ప్రపంచ కప్ 2026 టీ20 ఫార్మాట్లో జరుగుతుంది. మొత్తం 55 మ్యాచ్లు జరగబోతున్నాయి. 7 ఫిబ్రవరి నుంచి 8 మార్చ్ వరకు ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. దీంట్లో మళ్ళీ మనకి సూపర్ 8 అంటూ కూడా ఆఖరి మ్యాచ్లు ఉంటాయి. సూపర్ 8 తర్వాత ఫస్ట్ సెమీఫైనల్స్, సెకండ్ సెమీఫైనల్స్, ఫైనల్స్. ఈ విధంగా అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ కూడా. కాబట్టి నేను ఆ రోజులు వచ్చినప్పుడు ఆ ముందు రోజు నేను తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాము. మనం కూడా టీమ్ కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఆ విధంగా నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. ప్రస్తుతానికి ఈ వీడియోలో మీకు రెడీ రెకనార్ లాగా ప్రపంచ కప్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు అందజేస్తున్నాను. నేను మీ సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. బ్లూస్ అని మీరు టైప్ చేసినప్పుడు హైదరాబాద్ మొత్తం టైప్ చేసి స్పేస్ ఇవ్వకుండా హైదరాబాద్ బ్లూస్ BLUZ బ్లూస్ అని టైప్ చేసి ఆన్ క్రికెట్ అనాలిసిస్ బదులు స్పేస్ లేవండి. స్పేస్ యూట్యూబ్లో కనుక కొట్టినట్టయితే నా వీడియోలు మీరు పాత వీడియోలు వినవచ్చు. మీ అనాలిసిస్ విషయంలో మీరు నన్ను ప్రశ్నలు వేయచ్చు. నా మెయిల్ ఐడి కూడా నోట్ చేసుకోండి. goodluckprasad@gmail.com. ఇది మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి 7 ఫిబ్రవరి పాకిస్తాన్ వాళ్ళకి కూడా మ్యాచ్ ఉంది బయట. వాళ్ళకి కొలంబోలో ఉన్నట్టుంది వాళ్ళకి పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్. మనకి మాత్రం 7th ఫిబ్రవరి మనము USA ఆడబోతున్నామండి. అది మనం ముంబై వాంఖేడేలో మనము ఆడబోతున్నాము. 7 గంటలకి మ్యాచ్ ఉంటుంది. అది 3వ మ్యాచ్. 55 మ్యాచ్ల లోపల 3వ మ్యాచ్ అది. ఆ తర్వాత మనకి 7 తర్వాత 12వ తారీఖు మనకి మ్యాచ్ ఉండబోతోంది. అంటే 18 మ్యాచ్లు మధ్యలో అయిపోతాయి. 18వ మ్యాచ్ అనమాట ఇది. అదేంటంటే 12వ తారీఖు ఫిబ్రవరిలో మనకి అరుణ్ జైట్లీ స్టేడియంతో మనం నాంబియాతో ఆడబోతున్నామండి. ఇవన్నీ కొత్త కంట్రీలు. నాంబియా ఒకటి, USA ఒకటి, కొన్ని టీమ్స్ ఉన్నాయి. అది ప్రొఫెషనల్ టీం కాకపోవచ్చు, బిగినర్స్ అవ్వచ్చు. వాళ్ళకు టీం అంటూ తయారు చేశారు అంటే మరి ICC ఒప్పుకుంది అంటే మరి వాళ్ళ స్టాండర్డ్ ఏ విధంగా ఉందో మనకి తెలియదు. అయితే ప్రపంచ కప్లో వాళ్ళు భాగం పంచుకుంటున్నారు అంటే మరి ICCకి డిసిషన్ ఎలా తీసుకున్నారో మనకు తెలియదు. 20 టీములు తయారు చేసి గ్రూప్స్గా డివైడ్ చేసి మరి మ్యాచ్లు కంప్లీట్ చేస్తున్నారు. మొదటి మ్యాచ్ 7వ తారీఖు ఫిబ్రవరి మనం USAతో ఆడాక 7 గంటలకు మ్యాచ్ ఉంటుంది ముంబై వాంఖేడే. తర్వాత మనకి మళ్ళీ 2వ మ్యాచ్ 12 ఫిబ్రవరి రోజు మనము నాంబియాతో ఆడబోతున్నాం. అది యాక్చువల్లీ 18వ మ్యాచ్ అనమాట. మనకి 2వ మ్యాచ్ 18 మొత్తం 20 మ్యాచ్ల లోపల 20 టీములు 55 మ్యాచెస్ అన్నాం కాబట్టి 18వ మ్యాచ్ అనమాట. 3వ మ్యాచ్ 15 ఫిబ్రవరి రోజు మనం ఆడబోతున్నామండి. అది ఏమిటంటే మనము పాకిస్తాన్తో మనము ఆడబోతున్నాము. అది చాలా ఇంపార్టెంట్గా చూస్తారు జనాలు. మరి పాకిస్తాన్ మనం రైవల్స్ కాబట్టి 15 ఫిబ్రవరి 26వ తారీఖు అది మనకి ప్రేమదాస స్టేడియం కొలంబోలో మనము ఆడబోతున్నాం అనమాట. అది 15వ తారీఖు. ఆ తర్వాత మనకి 18వ తారీఖు ఫిబ్రవరి 26
ఇది కొలంబోలో మనం పాకిస్తాన్‌తో ఆడబోయే మ్యాచ్ 27వ మ్యాచ్. అంటే మధ్యలో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతున్నారో చూడండి. 27వ మ్యాచ్ అనమాట అది. ఆ తర్వాత మనకి 18వ తారీఖు ఫిబ్రవరిలో మనకి మ్యాచ్ ఉందండి. నెదర్లాండ్స్‌తో మనం ఆడబోతున్నాము. అది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడబోతున్నాము. ఇది మనకి 36వ మ్యాచ్ అనమాట. అంటే 36 అన్ని టీములు ఇన్ని మ్యాచ్‌లు టీవీలో వస్తూ ఉంటాయి. మనం మ్యాచ్‌లు ఎప్పుడున్నాయో అప్పుడే మీరు దయచేసి వీక్షించండి. 7 ఫిబ్రవరి, 12 ఫిబ్రవరి, 15 ఫిబ్రవరి మరియు 18 ఫిబ్రవరి ఈ 4 డేట్లు మీరు ఫిబ్రవరి నెలలో గుర్తుపెట్టుకుంటే మీరు 7 గంటలకు గనక మీరు టీవీ ఆన్ చేస్తే మీరు ట్రాన్స్మిషన్ చూడవచ్చు. ఇండియా యొక్క ప్రపంచ కప్ మ్యాచ్ మీరు వీక్షించవచ్చు. ఇది ఈ వీడియో యొక్క రెడీ రకం ఇన్ఫర్మేషన్ అండి. ఆ తర్వాత మనకి 21 తారీఖు ఫిబ్రవరి నుంచి సూపర్ 8 మ్యాచెస్ మొదలవుతాయి. ఆ తర్వాత మనకి ఫాలోడ్ బై ఇవి మధ్యలో ఏమిటి అంటే టు బి డిసైడెడ్ అంటూ కొన్ని మనకి వస్తూ ఉంటాయి. ఫస్ట్ సెమీఫైనల్స్, సెకండ్ ఫైనల్స్, సెమీఫైనల్స్ ఈ విధంగా మనం లాస్ట్ వరకు కనుక వీక్షించినట్టయితే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఫైనల్స్ మాత్రము మనకి 8 మార్చ్ మనకి అవ్వబోతోంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా ఫస్ట్ సెమీఫైనల్స్, సెకండ్ సెమీఫైనల్స్ 54వ మ్యాచ్ అనమాట. అది అవుట్ ఆఫ్ 55 మ్యాచెస్. సెకండ్ ఫైనల్స్ అయ్యాక డైరెక్ట్గా మరి 55వ మ్యాచ్ ఫైనల్స్ కాబట్టి అది 8 మార్చ్ ఉంటుంది. ఈ 5వ తారీఖు అనమాట సెకండ్ ఫైనల్స్. ఫస్ట్ సెమీఫైనల్స్ వచ్చేటప్పటికి అది 2 రోజుల ముందు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇది నేను అప్లోడ్ చేస్తున్న వీడియో. ఇది ఫైనల్స్ 8 మార్చ్ వరకు మనకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కింద నేను తీసుకుంటున్నాను. ఏది ఏమైనా కానీ ఇప్పుడు టీము మనం వివరాలు చూద్దామండి. అందరికీ తెలుసు శుభమాన్ గిల్ అవుట్ ఆఫ్ ఫామ్ అవ్వడం వల్ల అతన్ని పక్కకి పెట్టారు. మరి సంజు శాంసన్ ఒక మ్యాచ్ అవకాశం వచ్చినప్పటికీ 4వ మ్యాచ్ అబాండ్ అయింది మనకి మన సౌత్ ఆఫ్రికా టూర్ తోటి. అయితే ఆ మ్యాచ్లో మరి పేరు ఉండాలి. మరి వాళ్ళని కంటిన్యూ చేసి 5వ మ్యాచ్ ఆడిచ్చారు. సంజు శాంసన్ మంచి సంతృప్తికరంగానే మనకి ఒక ఓపెనింగ్ ఇచ్చాడు అని చెప్పక తప్పదు. సంజు శాంసన్ కన్సిడర్ చేసి శుభమాన్ గిల్ని పక్కకి పెట్టారు. అయితే మొత్తం ఒకసారి ప్లేయర్స్ని మనం చూద్దాము. ఇది బ్యాటింగ్ ఆర్డర్లో ఏమి ఉండే అవసరం లేదండి. నేను బ్యాటింగ్ ఆర్డరు మరి ఎలా ఉండబోతోంది, ప్లేయింగ్ 11 అనేది మ్యాచ్ ముందు రోజు మనం చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ఒక టీం మాత్రం చదువుతున్నానండి. ఇది అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ మరియు అక్షర్ పటేల్, శివం డూబే, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్. ఈ విధంగా వీళ్ళు సెలెక్ట్ చేశారు. అయితే మొత్తం ఫార్మాట్ కనుక చూసినట్టయితే టీంని ఏ విధంగా వాళ్ళు ఈ 15 మందిని వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేశారు అంటే ముందు 3 బ్యాట్స్మెన్ తీసుకున్నారండి, ప్యూర్ బ్యాట్స్మెన్స్. ఆ తర్వాత ఆల్రౌండర్స్ తీసుకున్నారు. వీళ్ళు బ్యాటింగ్ ఆడగలిగిన ఆల్రౌండర్లో ఒక 5గురిని వాళ్ళు మరి ఉంచారు. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ని ఒక 3 వాళ్ళు సెలెక్ట్ చేశారు. మరి స్పిన్నర్స్ని 2 వాళ్ళు సెలెక్ట్ చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ని 2 సెలెక్ట్ చేశారు. మొత్తం మీరు కూడినట్టయితే 15 ప్లేయర్లను వాళ్ళు సెలెక్ట్ చేసి పక్కకి రెడీగా పెట్టారు. వీడి ప్రపంచ కప్లో మీరు ఆడబోతున్నారు. ప్రపంచ కప్ టీం ఇది ఈ వీడియో యొక్క పర్పస్ ఏమిటి అంటే నా వీడియో విన్నట్టయితే మీకు రెడీ రెక్కనార్ లాగా ఇన్ఫర్మేషన్ మీకు దొరికి ఉంటుంది. అయితే నెక్స్ట్ వీడియో మాత్రం నేను ఇప్పుడు ఏషియా కప్ కూడా ఒకటి అవుతుందండి. ఏషియా కప్ అవుతుంది అండర్ 19 వాళ్ళకి. తర్వాత ప్రపంచ కప్లో మరి ఏ ప్లేయర్లు ఉంటారో ఈ టీం నుంచి మనకి తెలియదు. అయితే ప్రపంచ కప్ అనేది మన పెద్దవాళ్ళ గురించి కాదు, అండర్ 19 ప్రపంచ కప్ కూడా ఒకటి ఉంది. దాని విషయం కూడా మనం మాట్లాడుకుందాము ముందు వీడియోల్లో. అయితే రేపు పాకిస్తాన్తో మనకి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లోపల మనం 10:30కి మనకి ఇండియా అండర్ 19 పాకిస్తాన్ అండర్ 19కి మ్యాచ్ ఉంది. దయచేసి చూడవండి. చూశాక చూద్దాము. అందరూ వైభవ్ సూర్యవంశీ మీద అందరూ హోప్స్ పెట్టుకున్నారు. అతను మంచి బ్యాటరు, అతన్ని టీంలోకి తీసుకోవాలి T20 ఫార్మాట్లో అన్నట్టుగా డిమాండ్ కూడా ఒకటి ఉంది. అతిశయోక్తి కాదు. మరి ఇవన్నీ మరి మనం వీక్షించాలి అంటే రెగ్యులర్ బేసిస్ మీద
మనం క్రికెట్ ఫాలో అవ్వాలి. నా వీడియోలు ముఖ్యంగా మీరు చూడండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు మెయిల్ ఐడికి పంపండి. ఈ వీడియో బిగినింగ్లో నా మెయిల్ ఐడి చెప్పాను. దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి. గుడ్ నైట్ అండి, ప్రతి ఒక్కరికి గుడ్ నైట్. నా తెలుగు ప్రేక్షకుల గురించి నేను ప్రత్యేకంగా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనకి మహిళా జట్టు యొక్క మరి ప్రీమియర్ లీగ్ కూడా ఉంది. ఆ విషయంలో నేను ఒక వీడియో అప్లోడ్ చేసి 5 టీముల పేర్లు చెప్పాను, వాళ్ళ క్యాప్టెన్స్ పేర్లు కూడా చెప్పాను. అయితే ఏ టీంలో ఏ ప్లేయర్లు ఉన్నారు అన్నది కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను. అది మాత్రం నేను ఒప్పుకున్నాను. ఎందుకు అంటే రాబోయే మహిళా జట్టు లోపల ఎవరు రాబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. ప్రపంచం గెలిచాక మరి ప్రపంచంలో భారత జట్టు తన గొప్పతనాన్ని చాటుకుంది. గెలిచి మన సత్తా ఏమిటి అనేది వాళ్ళు చాటుకున్నారు. కాబట్టి మహిళలు క్రికెట్ ఆడడంలో ఉత్సాహం చూపిస్తారు. అయితే ఇప్పుడు రాబోయే కాలంలో జరగబోయే మ్యాచుల్లో కొత్త ప్లేయర్లు ఎవరు రాబోతున్నారు, ఇండియన్ టీంలో ఎవరు ఫిట్ అవుతారు అనే విషయం కూడా మనం మాట్లాడుకుందాము. కానీ ఈ మహిళా జట్టులో ఏమిటంటే చిన్నపిల్లలు అంటే నేను అండర్ 27 ఇయర్స్ ఉండేవాళ్ళని మనం చూసుకోవాలి. బిట్వీన్ 23 అండ్ 28 లోపల ఉంటే చిన్నపిల్లలుగా నేను ట్రీట్ చేస్తానండి. అబౌవ్ 28 అంటే వాళ్ళని నేను పెద్దవాళ్ళగా నేను ట్రీట్ చేస్తాను. మన యావరేజ్ ఏజ్ గ్రూప్ చూసినట్టయితే మహిళా క్రికెట్ జట్టు లోపల మనం 26, 27 తీసుకోవాల్సి వస్తుంది. కానీ 31, 32, 33 అన్నట్టుగా ఏజ్ గ్రూప్ ఉందండి. మరి వారు గెలిచారు కాబట్టి ఇప్పటికైనా మహిళా క్రికెట్ని మనం ప్రోత్సహిద్దాము, మంచి ప్లేయర్లని చూద్దాము, క్రికెట్ని వీక్షిద్దాము. మన వైపు మన వంతు మనం మంచి ఒపీనియన్ ఒకటి క్రియేట్ చేద్దాము, వాళ్ళని మనం సపోర్ట్ చేద్దాం. నమస్కారం, మరొక వీడియోతో ముందుకు వస్తాను. హ్యాపీ వీకెండ్ అండి. నమస్తే.